హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితా రామినేని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చేశాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాగానే ఎగ్ బిర్యానీ కూడా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా కూడా ఒకసారి చేసి చూడండి. ఈ ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు 2 గ్లాసుల బాస్మతి రైసు అంటే 1/2 kg బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసి ఈ విధంగా ఎగ్స్ అన్నింటినీ ఘాటు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ని తీసుకోవాలి. వీటి మీద కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటున్నాను. అన్నం వండటం కోసము మనము ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతకి డబల్ కంటే ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పెట్టుకున్నాను. ఈ వాటర్లోకి నేను ఈ బిర్యానీ దినుసులను యాడ్ చేశాను. 1 స్పూను సాజీరాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను. ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి బాయిల్ అయ్యేలోపు పొడవుగా 3 ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. 3 టమోటాలని గ్రైండ్ చేసుకోవాలి. రెండో పొయ్యిని కూడా వెలిగించుకొని ఏ గిన్నెలోనైతే బిర్యానీ చేసుకోవాలో అదే గిన్నెని పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత నేను 4 స్పూన్లంత ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 స్పూన్ సాల్ట్ని తీసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ముక్కలని వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో 4 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూను అల్లం చిన్నులపాయ పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 1.5 టీ స్పూను కారము, 1 టీ స్పూను పచ్చిధనియాల పౌడరు, 2 స్పూన్లు బిర్యానీ మసాలాని యాడ్ చేశాను. ఈ బిర్యానీ మసాలా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కానీ బిర్యానీ మసాలా వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా తీసుకున్నాను. బాస్మతి రైస్ త్వరగా ఉడుకుతుంది కదా, అందుకనే ముందుగా గ్రేవీ రెడీ చేసుకుందాము. వేరే స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవడానికి పెట్టాం కదా, అవి బాయిల్ అవుతాయి. 1/2 స్పూన్ సాల్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటాల ప్యూరీని కూడా తీసుకొని కలుపుకోవాలి. ఈ టమోటాలు పచ్చివాసన పోయే వరకు 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ 5 నిమిషాల తర్వాత కొంచెం పచ్చివాసన తగ్గుతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తోటి చిలికిన పెరుగును తీసుకున్నాను. పెరుగుని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కలిసే విధంగా కలుపుతూ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గ్రేవీలో బిర్యానీ మసాలాని యూజ్ చేసాం కదా, గరం మసాలా అవసరం లేదు. బిర్యానీ మసాలా ఒకటి సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ, ఎగ్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకొని 2 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం గ్రేవీ రెడీ అయింది. రెండో స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలో ఉన్న వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత రైసు పొడిగా రావాలి అనంటే 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రైసు 80% వరకు ఉడికే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. 80% రైస్ ఉడికిన తర్వాత ఒక జల్లెగరిటె తీసుకొని రైస్ని ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేను చేసిన ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పక్కన పెట్టుకున్న ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూను బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి. ఇదే సమయంలో మసాలా గ్రేవీ ఉంది కదా, దానిని సగం తీసి దానిని కూడా ఒక లేయర్గా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా చేస్తాను. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా కొంచెం తీసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యిని తప్పకుండా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఈ అన్నాన్ని స్టీమ్ చేసుకోవాలంటే ఇలా ఉందనుకోండి, ఒక పేపర్ ముక్క పెట్టండి. లేకపోతే మూత ఉంటే దాని మీద ఏదైనా కొంచెం బరువు పెడితే సరిపోతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం వాటర్లో ఎల్లో కలర్ తీసుకున్నాను. కలర్ అవసరం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా 10 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. ఈ రైస్ని వెంటనే కదపకుండా 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా సింపుల్గా ఎగ్ బిర్యానీని చేసుకోవచ్చు. రైస్ని తీసేటప్పుడు నిదానంగా తీయాలి. ఇప్పుడు ఈ మసాలాని రైస్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలపటం వీలు కాకపోతే పై అన్నాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. గిన్నెలో ఉన్న అన్నం కలిసిన తర్వాత ఈ అన్నాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి. చూసారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో? నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా రుచిగా ఉంది. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీలోకి షేర్వా కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.